త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఆ చిత్రం ద్వారా ప్రతి ఒక్కరికి క్రెడిట్ వచ్చింది. స్టార్ వాల్యూ లేకపోయినా అందుకు మించిన పవర్ తన డైలాగ్స్ లో ఉందని డైరెక్టర్ త్రివిక్రమ్ స్టామినా ఇండస్ట్రీకి మరోసారి ప్రూవ్ అయింది. హీరో నితిన్ ని స్టార్ స్టేటస్ కు మరింత చేరువ చేసిందని చెప్పాలి. హీరోయిన్ సమంతకు చాలా కీలకం. గ్లామర్ డోస్ తగ్గిందనే కామెంట్స్ కి ఈ సినిమాతో చెక్ పెట్టింది. ఇక మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ టాలెంట్ ఏంటో టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలియజెప్పింది సినిమా. టీం అందరిలోకి అనుపమకి సక్సెస్ ఎక్కువగా ఉపయోగపడింది. చేస్తున్నప్పుడే ప్రేమం తెలుగు రీమేక్ ఈ మలయాళ సోయగం చేతిలో ఉండగా ఆ తర్వాత ఆఫర్లు క్యూ కట్టేశాయి. ఇప్పటికే శేఖర్ కమలతో చేయబోతున్న సినిమాకి హీరోయిన్ గా దిల్ రాజు ఈమెను తీసుకున్నాడు. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ కూడా ఈమె చేతిలోనే పెట్టాడు నిర్మాత. తన బ్యానర్ లో శర్వానంద్తో తీయబోతున్న శతమానం భవతిలో కూడా అనుపమ పరమేశ్వరన్ నే ఫైనల్ చేశాడు దిల్ రాజు. సతీష్ వెగ్నేష్ దర్శకత్వం వహించనుండగా ఈ మూవీలో శర్వానంద్ కి లీడ్ హీరోయిన్ గా నటించనుంది అనుపమ పరమేశ్వరన్. ఈ క్రేజీ ప్రాజెక్టుల క్యూ చూస్తుంటే ఈ కేరళ భామ టాలీవుడ్ లో తిష్ట వేసినట్లే కనిపిస్తోంది. మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్తో వ్యవసాయం చేస్తాం.